గడగడలాడించే నిజాల్ని చూడడానికి సిద్ధంగా ఉన్నారా? ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ అనే దేశంలో లక్షలాది మంది ప్రజలు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తూ కూడా 2 పూట్ల భోజనం కోసం పోరాడుతున్నారు. వారి కళ్ళల్లో ఎన్నో కలలు ఉన్నా పరిస్థితులు మాత్రం వారికి అనుకూలంగా ఉండవు. పేదరికం మరియు ఆకలి కారణంగా కొందరు మహిళలు అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అక్కడి రైళ్లలో ప్రయాణించడం కూడా కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది. ఈరోజు మా ఛానల్లో చూపించబోయేది బంగ్లాదేశ్ యొక్క మరో వాస్తవాన్ని. ఇది మీరు చూడబోతున్నారు. బంగ్లాదేశ్ గురించి చెప్పాలంటే అక్కడి పోరాటం, మనుష్యత, ఆశ ఇవన్నీ ఒకే చోట కనిపించే నగరం ఇది ఢాకా, బంగ్లాదేశ్ రాజధాని. ప్రపంచంలో అత్యంత జనసాంద్రంగా కలిగిన నగరాల్లో ఇది ఒకటి. ఈ నగరంలో 2 కోట్ల పైగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి వీధి, ప్రతి రహదారి జనంతో కిక్కిరిసిపోయి ఉంటుంది. జనాభా ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఇక్కడ సాధారణ విషయం. అరగంటలో పూర్తయ్యే ప్రయాణం కూడా చాలాసార్లు 2 నుంచి 3 గంటలు పట్టవచ్చు. గాలి కాలుష్యం అధికంగా ఉండడంతో శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ నగరం నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇక్కడ చాలామంది మనుషుల్లా కాకుండా యంత్రాల్లా కష్టపడుతూ జీవిస్తుంటారు. ఢాకా నగరంలో ప్రతి ముఖం వెనుక ఒక పోరాట కథ ఉంటుంది. చాలామందికి స్థిరమైన ఇల్లు లేదు, పని లేదు, కొందరికి 2 పూటల భోజనం కూడా దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితంలో ఎక్కువ భాగం ఢాకా వీధులపైనే గడుస్తుంది. చాలామంది చాలా చిన్న ఇల్లుల్లో నివసిస్తారు. ఒక కుటుంబం సౌకర్యంగా ఉండలేని గదుల్లో కూడా 10 మందికి పైగానే కలిసి జీవిస్తుంటారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వారు నవ్వుతూ ముందుకు సాగుతూనే ఉంటారు. అలా నొప్పితో పోరాటం వీళ్ళ జీవితంలో భాగమైపోయింది. ఇక్కడ చాలామంది పిల్లలకు పాఠశాలకు వెళ్ళడం ఒక కళ లాంటిది. చిన్న వయసులోనే వారు రోజంతా చెత్త వర్గానంలో పనిచేస్తారు. కొందరు ఫ్యాక్టరీల్లో పనిచేస్తారు, మరికొందరు రహదారులపై సహాయం కోరుతూ పనిచేస్తారు. బంగ్లాదేశ్లో పోషకాహార లోపం ఇప్పటికే ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడు అక్కడ మహిళలు ఎదుర్కొనే కఠిన పరిస్థితుల గురించి తెలుసుకుందాం. బంగ్లాదేశ్లో కాండాపారా, దళిత్యా వంటి ప్రాంతాలు ఉన్నాయి. ప్రముఖ రెడ్ లైట్ ఏరియాలు. అక్కడ మహిళలతో మాట్లాడినప్పుడు వారితో మాట్లాడితే ఈ పని తమ ఇష్టంతో చేయడం లేదని చాలామంది చెప్తుంటారు. పేదరికం, మోసం, ప్రేమ పేరుతో మభ్యపెట్టడం వంటి కారణాల వల్ల అనేక మహిళలు ఈ పరిస్థితుల్లోకి వచ్చారు. బంగ్లాదేశ్లో మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు దోపిడీ చట్టవిరుద్ధం. అయినప్పటికీ ఈ సమస్య ఇప్పటికే అనేక మంది జీవితాల్ని ప్రభావితం చేస్తుంది. ఢాకా వీధుల్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు అమ్ముతుంటారు. అయితే కొన్ని చోట్ల పరిశుభ్రత పరిమాణాలు తక్కువగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఆహారం పాత నూనెతో తయారవుతుంది. నీటి నాణ్యత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ఇక్కడ పరిశుభ్రత పరిస్థితులు అన్ని చోట్ల ఒకేలా ఉండవు. అయినప్పటికీ చాలామంది ఈ ఆహారాన్ని కొనుగోలు చేస్తారు, ఎందుకంటే ఇది చవకగా లభిస్తుంది మరియు వారి ఆకలిని తీరుస్తుంది. బయట నుంచి వచ్చేవారు స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు బంగ్లాదేశ్ రైలు గురించి చూద్దాం. ఈ దృశ్యం చూస్తే సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు అనిపించవచ్చు, కానీ ఇవి నిజ జీవిత దృశ్యాలు. ముఖ్యంగా ఈద్ లేదా ఇతర పెద్ద పండగల సమయంలో లక్షలాది మంది తమ గ్రామాలని వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ అందరికీ టికెట్లు దొరకవు. అందుకే కొందరు రైళ్ల పైకప్పులపై, తలుపుల దగ్గర, ఇంజన్ చుట్టూ కూడా ప్రయాణిస్తారు. ఈ కారణంగా ప్రతి సంవత్సరం అనేక ప్రమాదాలు జరుగుతాయి. వాటిలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. అయినప్పటికీ వారికి ఇతర ప్రయాణ మార్గాలు ఖరీదైనవిగా ఉండటంతో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న రైళ్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. బంగ్లాదేశ్లోని అత్యంత బలమైన రంగాల్లో ఒకటైన టెక్స్టైల్ పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. ప్రపంచవ్యాప్తంగా అమ్మబడే అనేక చౌక రెడీమేడ్ దుస్తులు బంగ్లాదేశ్లో తయారవుతాయి. అయితే ఆ దుస్తులు తయారు చేసే కార్మికుల జీవితం చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. వారు తరచుగా దీర్ఘకాలంగా పనిచేస్తారు. అధిక వేడి, తక్కువ వేతనం, పరిమిత భద్రత, సౌకర్యాలు వంటి పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తుంది. ఇదే ఆ పరిశ్రమలో పనిచేసే లక్షలాది మంది కార్మికుల వాస్తవ జీవితం. ఫ్రెండ్స్, బంగ్లాదేశ్లో అనేక నదులు ఉన్నాయి. అవి అక్కడి ప్రజల జీవనాధారం. కానీ ఇప్పుడు ఆ నదులు తీవ్రమైన కాలుష్య సమస్యని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే వాటిలో విషపూరితమైన నీటిలా నదులు కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇళ్ల నుంచి, ఫ్యాక్టరీల నుంచి వచ్చే చెత్త, ప్లాస్టిక్, రసాయన పదార్థాలు నదిలో కలుస్తున్నాయి. బంగ్లాదేశ్లో అనేక గ్రామాల్లో సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండదు. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో లభించే నీరు కూడా తీవ్ర కాలుష్యంతో ప్రభావితం అవుతుంది. బంగ్లాదేశ్ని దగ్గరగా పరిశీలిస్తే స్పష్టంగా
స్పష్టమైన ఆర్థిక అసమానత కనిపిస్తుంది. ఒకవైపు సంపన్నులు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే మరోవైపు చాలామంది కనీస అవసరాల కోసం కూడా పోరాడుతున్నారు. కొందరికి సరైన నివాసం కూడా ఉండదు, కొంతమందికి మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఆదాయం ఉండదు. కానీ ఢాకా నగరంలో ధనికులు మరియు పేదల మధ్య ఉన్న తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు కార్లు, మొబైల్ ఫోన్లు, విలాసవంతమైన ఇల్లు ఉంటే మరోవైపు కొందరికి ఒక పూట భోజనం కూడా దొరకదు. అయినప్పటికీ బంగ్లాదేశ్లో పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. BRAC వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు విద్య, పరిశుభ్రత, ఉపాధి అవకాశాల కోసం పనిచేస్తున్నాయి. ఢాకాలో కొన్ని ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు నేరుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం కూడా వివిధ రంగాల్లో అభివృద్ధి చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ భాగస్వామ్యం ఇంకా పరిమితంగానే ఉందని కొందరు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడ ప్రజలు పేదరికంతో పోరాడుతూ ఎంతో కష్టపడుతున్నారు. అదే వారి అతి బలంగా ఉంది. అందుకే భవిష్యత్తులో బంగ్లాదేశ్ మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇటీవల అక్కడ కొన్ని రాజకీయ మార్పులు కూడా చేపట్టబడ్డాయి. వాటి ప్రభావం రాబోయే సంవత్సరాల్లో స్పష్టంగా కనిపించవచ్చు. ఈ మార్పులు దేశాన్ని కొత్త దిశలోకి ముందుకు తీసుకెళ్లవచ్చు లేదా కొత్త సవాళ్ళకు కూడా తీసుకురావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఎన్నో కష్టాలు, సమస్యలు, అసమానతల మధ్య కూడా బంగ్లాదేశ్ ప్రజలు ఆశను వదలలేదు. ప్రతిరోజు వారు మరింత మంచి జీవితాన్ని నిర్మించేందుకు శ్రమిస్తున్నారు. ప్రపంచం ఈ దేశాన్ని పేదరికంతో మాత్రమే చూస్తుండొచ్చు, కానీ దగ్గరగా చూసినప్పుడు కనిపించేది ఒక దేశం కాదు, లక్షలాది మంది మనుషుల పట్టుదల మరియు జీవించాలనే అంచలంచల సంకల్పం. అదే బంగ్లాదేశ్ యొక్క నిజమైన ముఖం. కష్టాలతో నిండిన దేశం, కానీ ఆశతో నిలిచిన ప్రజలు, పడిపోతూ కూడా మళ్ళీ లేచే దేశం, మరియు బహుశా రాబోయే కాలంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దేశం కూడా అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కానీ మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.